ఒక మేల్ హెల్తీగా ఉండాలి అంటే ఫర్టిలిటీలో ఫర్టిలిటీ ఉండాలి అంటే ఏమేం విటమిన్స్ ఇంపార్టెంటో చెప్తాను. సో, ఓవరాల్‌గా అన్ని విటమిన్స్‌లో విటమిన్ డి, సి, ఈ, ఫోలేట్ చాలా ఇంపార్టెంట్ అండ్ వీటికి మించింది జింక్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ విటమిన్ డి గురించి మాట్లాడదాం. విటమిన్ డి ఏంటి అంటే టెస్టోస్టెరాన్‌ని సపోర్ట్ చేస్తుంది. సో, ఓవరాల్ సెమైనల్ పారామీటర్స్‌ని ఇంప్రూవ్ చేయడానికి స్పెర్మ్‌ని డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ విటమిన్ సి. విటమిన్ సి ఏంటి? దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ జనరల్‌గా స్పెర్మ్‌లో ఏమైనా డ్యామేజ్ ఉంటే దాన్ని డ్యామేజ్ కాకుండా చూసి, అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని తగ్గించి స్పెర్మ్ హెల్త్‌ని మంచిగా పెడుతుంది. కౌంట్, మొటిలిటీ కూడా ఇంప్రూవ్ అయితుంది. బికాజ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ విటమిన్ ఈజ్ విటమిన్ ఇ. ఈ విటమిన్ కూడా పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. విటమిన్ ఇలో జనరల్‌గా ఏదన్నా అంటే లైక్ స్పెర్మ్ కౌంట్ డిక్రీజ్ అయిందనుకోండి, ఆ డిక్రీజ్ అయిన కౌంట్‌ని మనకి ఇంప్రూవ్ చేయడానికి విటమిన్ ఇ కూడా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫోలేట్. సో, ఫోలేట్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎక్స్‌టర్నల్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న విటమిన్స్ ఎక్స్‌టర్నల్‌గా అవి యూజ్ అవుతాయి. బట్ ఫోలేట్ ఏంటి? లోపల ఉన్న డీఎన్ఏని సింథసైజ్ చేస్తుంది. అలాగే ఏదన్నా డ్యామేజ్ ఉన్నా కూడా అంటే ఫ్రాగ్మెంటేషన్ ఏమైనా ఉన్నా కూడా డీఎన్ఏలో ఆ ఫ్రాగ్మెంటేషన్‌ని రికవరీ చేసేసి డీఎఫ్ఐ టెస్ట్ చేసినప్పుడు ఈ ఫోలేట్ ఎఫెక్ట్ అనేది మనకి మంచిగా కనిపిస్తుంది ఫ్రాగ్మెంటేషన్ లేకుండా. సో, ఇవన్నీ ఓవరాల్‌గా తీసుకుంటే జింక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా మెయిన్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే బికాజ్ జింక్ అనేది స్పెర్మ్ ప్రొడక్షన్‌కి చాలా ఇంపార్టెంట్. అంటే సెమినల్ ఫ్లూయిడ్‌లో జింక్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఉంటుంది. సో, జింక్ సెమినల్ ఫ్లూయిడ్‌ని మంచిగా పెట్టి హెల్తీగా ఉంచి స్పెర్మ్ ప్రొడక్షన్ అంటే మొటిలిటీ, మార్ఫాలజీ, కౌంట్ అన్నిటిని చూసుకుంటుంది ఓవరాల్‌గా జింక్. స్పెర్మ్ ప్రొడ్యూస్ అవ్వడానికి జింక్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్.